స్మగ్లింగ్ అనేది తప్పైతే నేను పబ్లిక్గా చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు గమనుంటారా? ఇప్పటికి 2 నెలలు అయింది నేను పోడ్కాస్ట్ పెట్టి, గమనుంటారా? అరెస్ట్ చేయరా? కాదు, మీరు యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లే? మీ యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటన్నా? బిజినెస్ గురించి మాట్లాడితే యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎంతన్నా? బిజినెస్ అని మాట్లాడతలే, మీరు స్మగ్లింగ్ అని మాట్లాడుతున్నారు. అయ్యా, స్మగ్లింగ్ అంటే మీరు అది చేసుకునే అర్థం వేరు, నా అర్థం వేరు. ఓకే, అంతే. మీరు ప్యూర్గా అర్థం చేసుకొని మళ్ళీ నాకు కాల్ చేయండి, నేను చెప్తాదని అర్థం. ప్యూర్గా నాకు అర్థమైపోయింది. 10 మాటలు చెప్పినా మీరు అర్థం చేసుకోలేదు, ఇంకేం చేయాలి? కానీ సరే, ఇప్పుడు మీరు బిజినెస్ అన్నారు కదా, బిజినెస్ అయితే మీ మీద ఎందుకు కేసులు ఉన్నాయి? ట్యాక్స్ కట్టలేదు కాబట్టి. అది ఇల్లీగలే కదా, అంటే తప్పు చేస్తున్నట్టు కదా మీరు. నా దృష్టిలో అది ఇల్లీగల్ కాదన్నా, నేను ట్యాక్స్ కట్టను. ఎందుకు కట్టాలి? నాకు మిగలదంలా ట్యాక్స్ కడితే. సరే, ఏమేమి స్మగ్లింగ్ చేస్తారు మీరు? వచ్చిన తర్వాతనా లిక్కర్ చేసిన. సో ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు ఇండియాలో, ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో. లేదు, ఆదాయం లేదు, చేసి అయిపోయింది. డిమాండ్ ఫుల్గా ఉన్నప్పుడు బాగా భారీ ఎత్తున చేసినాను. నష్టాలు వచ్చినాయి, ఆదాయం వచ్చినాయి. అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. బాగా చేసినాను. తర్వాత రేట్లు తగ్గిపోయినాయి, నిలిపేసిన. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందుకు మీరు మాట్లాడేటప్పుడు లాస్ట్ 10 లక్షల రూపాయలు సరుకు కొంటే కనీసం 2-3 లక్షలు ఆదాయం వచ్చేది ఒకప్పుడు నేను చేసేటప్పుడు. సరేనా? సరుకు విత్ ఇన్ 1 అవర్ పోయేది. ఇప్పుడు 100 రూపాయలు రావట్లేదు. ఎందుకు చేయాలి? ఆపేసిన. ఓకే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? హ్యాపీగా పొలం పనులు చేసుకుంటున్నా. కాదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంత ఓపెన్ ఈయన మాట్లాడుతుంటే ఈయన ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అని నేను క్వశ్చన్ వేస్తున్నా. చెప్పు, డిపార్ట్మెంట్ అదే చెప్తున్నా, అడగండి. సో నేను ఒక స్మగ్లర్ని అని చెప్పేసి ఇట్లా వచ్చి మాట్లాడుతున్నప్పుడు, సో మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం అంటే, ఈ యూత్ని ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటే, చాలామంది ఇప్పుడు యూత్ ఎట్లున్నారంటే, ఎవడు చదువుకోవట్లే, ఈజీ మనీ ఎక్కడ వస్తుందని చెప్పేసి చూస్తున్నారు. చిన్న చిన్న ఏజ్ అంటే 18-25 మధ్యలో ఉన్న వాళ్ళు దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు అయిపోతుంది. ఇట్లాంటి మనుషులు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? ఇట్లాంటి వాళ్ళని మీరు ఏదో ఒకటి చేస్తే ఇంకో వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా. దొంగతనం చేసేవాళ్ళు, ఆడబిడ్డలు నేర్పించేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, వీళ్ళంటే అసహ్యం నాకు.